హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనియా తెలుగు వ్లాగ్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు క్యారెట్ హల్వా ఎలా తయారు చేసుకోవాలనేది చూసేయండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను 1 by 1 చూపిస్తుంటాను, చూసేయండి. ముందుగా 4 క్యారెట్ తీసుకొని సన్నగా తురిమి పెట్టుకోవాలి. దీనిలో కిస్మిస్, అలాగే జీడిపప్పు, పాలు, ఒక గ్లాస్ పాలండి. మీరు క్యారెట్ ఎంతైతే తీసుకుంటారో దానికి ఒక 1 కప్ వరకు షుగర్ అయితే తీసుకోండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో ఘీ వేసుకోవాలి, నెయ్యి వేసుకున్న తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ 1 by 1 వేయించి తీసుకోవాలి, పక్కకు పెట్టుకోవాలి. చూసారు కదా, నేనైతే కిస్మిస్ యాడ్ చేశాను. కిస్మిస్ యాడ్ చేసిన తర్వాత ఇలా ఘీలో ఫ్రై చేసుకొని తీసుకోవాలి పక్కకి. చూసారు కదా, ఇలా తీసుకున్నాక అదే నెయ్యిలో మనం జీడిపప్పుని కూడా వేయించుకుందాం. జీడిపప్పుని కిస్మిస్ని 2 వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్నాక ఇదే నేతిలో మనం క్యారెట్ అనేది కూడా పచ్చి వాసన లేకుండా క్యారెట్ని కూడా ఫ్రై చేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ కూడా వేయించుకొని పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు అదే నేతిలో క్యారెట్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. క్యారెట్ని కూడా వేసుకొని ఇలా మొత్తం మనం వాటర్ కొంచెం క్యారెట్లో వస్తుంది కదా, వచ్చిన వాటర్ కూడా ఇదయ్యేలాగా క్యారెట్ మొత్తం ఫ్రై చేసుకోండి. మనం ఇలా కలుపుతుండండి. క్యారెట్ పిల్లలకి అప్పుడప్పుడు వీక్లీ 1 or 2 times పెడుతుండండి, కంటికి చాలా మంచిది. పిల్లలు కూర అయినా క్యారెట్ ఫ్రై అయినా తింటారు, లేదంటే హల్వాలా చేసి పెట్టినా తింటారండి. ఒకసారి ఇలా ట్రై చేసి పెట్టండి, మళ్ళీ కావాలంటారు. సో నాకు ఒక 10 minutes తర్వాత క్యారెట్ అనేది ఇలా కొంచెం దగ్గర అయ్యింది. ఇలా బాగా వేగిన తర్వాత ఇందులో నేను ఒక గ్లాస్ పాలు వరకు యాడ్ చేస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు క్యారెట్ మంచిగా ఫ్రై అయింది కదా మనకి. ఇందులో పాలు అనేది ఒక గ్లాస్ పాలు నేను యాడ్ చేస్తున్నాను. చూసారా, కలర్ అయితే ఎల్లోగా భలే వచ్చింది కలర్. మొత్తం పాలన్నీ వేసుకున్న తర్వాత మనం ఇలా కలిపెట్టుకోవాలి. నేను 2 cups క్యారెట్ తురుము తీసుకుంటే దానికి 1 cup వరకు షుగర్ తీసుకున్నాను, అలాగే 1 glass వరకు మిల్క్ తీసుకున్నాను. ఎందుకు 1 glass మిల్క్ అంటే చాలామంది కొంచెం తక్కువ వేసి కూడా చేస్తారు, అలా అయితే టేస్ట్ అంతగా బాగోదండి. మరి పాలు ఎక్కువ ఈ క్యారెట్ పాలల్లో ఉడికించండి, టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇదొక మనకి దగ్గర అవ్వడానికి 10 to 15 minutes ఈజీగా పడుతుంది. ఇందులో నేను ఒక కప్పు షుగర్ యాడ్ చేశాను, 1 cup షుగర్, అలాగే పాలు మొత్తం అంతా దగ్గరికి అయ్యేలాగా మరిగించుకోవాలి. చూసారు కదా, ఇలాగ బబుల్స్ వచ్చాయి, మొత్తం అంతా దగ్గరికి. నాకు ఒక 15 minutes తర్వాత ఈ విధంగా కన్సిస్టెన్సీలో వచ్చింది. సో నేను ఇంకో 1 or 2 minutes తర్వాత మన ఇదనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని కూడా వేసుకొని గార్నిష్ చేసుకొని మొత్తం అంతా కలిపెట్టుకొని గార్నిష్ చేసుకోండి. అంతే, ఎంతో సింపుల్గా ఈజీగా క్యారెట్ హల్వా అనేది రెడీ అయిపోయింది. సారీ ఫ్రెండ్స్, నేను ఇందులో ఇలాచీ పౌడర్ వేయడం మర్చిపోయాను. మీకు కనుక ఫ్లేవర్ నచ్చితే ఇలాచీ పొడి కూడా యాడ్ చేసుకోండి. చూసారు కదా, ఒక బౌల్లోకి తీసుకున్నాను. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా ఈజీగా క్యారెట్ హల్వా అనేది మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను గార్నిష్ కోసం జీడిపప్పు అలాగే కిస్మిస్ని కూడా గార్నిష్ చేస్తున్నా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సోనియా తెలుగు వ్లాగ్స్. చూసారు కదా, ఫైనల్ లుక్ అనేది మనకి ఇలా వచ్చింది. అంతే, సూపర్ అండి టేస్ట్ అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please subscribe to Sonia Telugu Vlogs. Thank you guys.